ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ధర్మపురి అరవింద్లకు లీగల్ నోటీసులు పంపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నోటీస్ అందిన 5 రోజుల్లోగా స్పందించని పక్షంలో సివిల్ క్రిమినల్ చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనపై తన కుటుంబంపై నిరాధారమైన పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు గాను నోటీసులు ఇస్తున్నట్టు తెలిపారు. తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని సడలించేలా వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిత్వ హనానికి పాల్పడితే న్యాయపరంగా మూల్యం చెల్లించుకోక తప్పదని కేటీఆర్ స్పష్టం చేశారు. బాధ్యతాయుత పదవుల్లో ఉంటూ నోటికొచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ధర్మపురి అరవింద్కు లీగల్ నోటీసులు పంపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం దురుద్దేశపూర్వకంగా రాజకీయాల కోసం దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసు న్యాయస్థానంలో ఉన్నప్పటికీ చట్ట వ్యతిరేకంగా మరోసారి నోరు పారేసుకున్నారని ఫైర్ అయ్యారు. ఈ మేరకు బండి సంజయ్ అరవింద్లకు కేటీఆర్ తన న్యాయవాదులతో లీగల్ నోటీసులు పంపారు. బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఇద్దరూ తమ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, కేటీఆర్ కు బహిరంగంగా బేషరతు క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సంజయ్ చేసిన నిరాధార ఆరోపణలను న్యాయవాదులు నోటీసుల్లో ప్రస్తావించారు. కేటీఆర్ కుటుంబం ఫోన్ ట్యాపింగ్ చేసి వేల కోట్లు సంపాదించారని, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేశారని జనవరి 23న నిర్వహించిన ప్రెస్ మీట్ లో సంజయ్ వ్యాఖ్యలు సత్యదూరమని పేర్కొన్నారు. ఇప్పటికే సంజయ్ పై సివిల్ కోర్టులో పరువు నష్టం దావా నడుస్తున్నప్పటికీ మళ్లీ అదే తరహాలో తప్పుడు ఆరోపణలు చేయడం దురుద్దేశపూర్వకమని ఆక్షేపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎంపీ అరవింద్ చేసిన వ్యక్తిగత దూషణలు దుర్మార్గమని న్యాయవాదులు లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, ఐటీ రంగ విస్తరణకు నిర్విరామంగా శ్రమించిన కేటీఆర్ ను సాక్ష్యాలు లేకుండా ఇష్టరీతిన మాట్లాడటం రాజకీయ కక్ష సాధింపేనని ప్రస్తావించారు. ఇద్దరు ఎంపీలు తమ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని కేటీఆర్ కు బహిరంగ క్షమాపణ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే న్యాయపరంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.